సినీ నటి కల్పిక మళ్లీ వివాదంలో చిక్కుకుంది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ కనకమామిడి బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో కల్పిక హంగామా సృష్టించింది. నిన్న మధ్యాహ్నం క్యాబ్ లో సింగిల్ గా రిసార్ట్ కు వెళ్లిన కల్పిక రూమ్ లో దిగిన కాసేపటికి రిసార్ట్ రిసెప్షన్ లో మేనేజర్ కృష్ణతో దురుసుగా ప్రవర్తించింది. మెనూ కార్డ్, రూమ్ కీస్ మొహంపై విసిరేసి నానా బూతులు తిట్టింది. తనకు సిగరెట్స్ కావాలంటూ బ్రౌన్ టౌన్ రిసార్ట్ సిబ్బందిని దుర్భాషలాడింది. కల్పిక ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కాకపోవడంతో రిసార్ట్ సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు రిసార్ట్ లో కల్పిక న్యూసెన్స్ క్రియేట్ చేసిందని సిబ్బంది ఆరోపించారు. బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో జరిగిన హంగామాపై సినీ నటి కల్పిక కూడా క్లారిటీ ఇచ్చారు. రిసార్ట్ లో క్యాబ్ ఫెసిలిటీ, వైఫై ఫెసిలిటీ లేదని, తనకు సిగరెట్ తీసుకురమ్మంటే సిబ్బంది తీసుకురాలేదని చెప్పింది. ఎన్నిసార్లు చెప్పినా సిబ్బంది స్పందించకపోవడంతోనే తాను వారిపై బూతులు తిట్టాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది కల్పిక. అంతేకాదు, బ్రౌన్ టౌన్ రిసార్ట్ సిబ్బంది తన పట్ల దురుసుగా ప్రవర్తించారని కూడా ఆరోపించింది. పోలీసులు వివిధ కేసుల్లో తన వెంట పడుతున్నారని, అందుకే తాను బ్రౌన్ టౌన్ రిసార్టుకు వచ్చానని చెప్పింది. ఇక సిటీలోని ఓ పబ్ లోనూ ఈ మధ్య కల్పిక గొడవకు దిగడం వివాదాస్పదమైంది. సినీ నటి కల్పిక మళ్లీ వివాదంలో చిక్కుకుంది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ కనకమామిడి బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో కల్పిక హంగామా సృష్టించింది. ఇక నిన్న మధ్యాహ్నం క్యాబ్ లో సింగిల్ గా రిసార్ట్ కు వెళ్లిన కల్పిక రూమ్ లో దిగిన కాసేపటికి రిసార్ట్ రిసెప్షన్ లో మేనేజర్ కృష్ణతో దురుసుగా ప్రవర్తించింది. మెనూ కార్డ్, రూమ్ కీస్ మొహంపై విసిరేసి నానా బూతులు తిట్టింది. తనకు సిగరెట్స్ కావాలంటూ బ్రౌన్ టౌన్ రిసార్ట్ సిబ్బందిని దుర్భాషలాడింది. కల్పిక ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కాకపోవడంతో రిసార్ట్ సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు రిసార్ట్ లో కల్పిక న్యూసెన్స్ క్రియేట్ చేసిందని సిబ్బంది ఆరోపించారు.